రైట్. క్యాబినెట్లో, తెలంగాణ క్యాబినెట్లో, కాంగ్రెస్ క్యాబినెట్లో భారీ మార్పులు ఉండబోతున్నాయా? ఈ మున్సిపల్ ఎన్నికలు ఏవైతున్నాయో, మున్సిపల్ ఎన్నికలు అయిపోగానే కొంతమంది మంత్రులను క్యాబినెట్ నుంచి పక్కకు పంపించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయా, చక్కచక్క ప్లాన్లు జరుగుతున్నాయా అంటే గాంధీ భవన్లో అవుననే సమాధానం వస్తుంది. అందరికీ నమస్తే, నేను మీ ప్రవీణ్ సుంకరి. రైట్. క్యాబినెట్లో, తెలంగాణ క్యాబినెట్లో, కాంగ్రెస్ క్యాబినెట్లో భారీ మార్పులు ఉండబోతున్నాయా? ఈ మున్సిపల్ ఎన్నికలు ఏవైతున్నాయో, మున్సిపల్ ఎన్నికలు అయిపోగానే కొంతమంది మంత్రులను క్యాబినెట్ నుంచి పక్కకు పంపించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయా, చక్కచక్క ప్లాన్లు జరుగుతున్నాయా అంటే గాంధీ భవన్లో అవుననే సమాధానం వస్తుంది. రాజకీయ వర్గాలు కూడా ఇదే వరుసగా చర్చ జరుగుతుంది. అసలు దీని గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా దీని డీటెయిల్స్ ఏమున్నాయని, ఎవరు ఆ మంత్రులు, క్యాబినెట్ నుంచి బయటకు వెళ్ళిపోయే మంత్రులు ఎవరిని తప్పిస్తారు అనే విషయం గురించి మనం మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి మన ఛానల్ని. అయితే గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాల్ని మనం బాగా కొంచెం పరిశీలనగా చూస్తే చాలా రకాల, అంటే బయట ఇతర మామూలుగా రెండు పార్టీల మధ్యలో జరుగుతూ ఉంటాయి, కానీ కాంగ్రెస్ పార్టీలోనే రకరకాల వివాదాలు, రకరకాల ఏమంటారు అంతర్గత కలహాలు జరుగుతున్నట్టు కనిపిస్తూ ఉంది. ఈ మంత్రుల మీద వరుసగా వస్తున్న ఈ వార్తలు కావచ్చు, ప్రచారాలు కావచ్చు, వార్తా కథనాలు కావచ్చు, దేనికి సంకేతం అంటే ఎట్లన్నా వేసి మంత్రులను టార్గెట్ చేయాలి, క్యాబినెట్ నుంచి తప్పించాలి. ఎవరైతే ఎదురు తిరుగుతారో, ఎవరైతే కొంచెం స్ట్రాంగ్ ఉంటారో, పాత కాంగ్రెస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీలో ఉండి మంత్రులై ముఖ్యమంత్రి అవసరమైతే ముఖ్యమంత్రి స్థానాన్ని భర్తీ చేయగలిగిన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేస్తూ వస్తున్న వరుస కథనాలు, వరుస ప్రచారాలు దేనికి సంకేతం అంటే వాళ్ళని క్యాబినెట్ నుంచి బయటికి పంపించే అవకాశం ఉందా అనేలాగా కనిపిస్తూ ఉన్నాయి. ఒకసారి చూద్దాము ఆ ముగ్గురు మంత్రులు ఎవరు, ఏంది, ఆ కొందరిని తప్పించే ప్రయత్నం ఎందుకు చేస్తా ఉన్నారు ఏందని ఒకసారి గమనిస్తే, ఇప్పుడు ప్రస్తుతానికైతే క్యాబినెట్లో 16 మంది మంత్రులు ఉన్నారు. మొన్న కొత్తగా తీసుకున్న వాళ్ళతో పాటు 16 మంది మంత్రులు ఉన్నారు. ఇంకా 2 శాఖలు ఖాళీ ఉన్నాయి. ఆ 2 శాఖలల్లా నింపాలి, కొత్త తీసుకోవాలి. ఏది విద్యాశాఖ, హోంశాఖ. ఆ రెండింటికి ఎవరిని తీసుకుంటారంటే హోంశాఖ నాకే కావాలి, నేను హోంశాఖ మంత్రిని అయితే అని చెప్పేసి గతంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రచారం చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. సరే, ఆయనకు మంత్రి పదవిలోకి, ఆయనకు మంత్రి క్యాబినెట్లోకి తీసుకుంటారా, మంత్రివర్గంలోకి తీసుకుంటారా, మంత్రి పదవి ఇస్తారా అయ్యారా అనేది పక్కన పెడితే ఆ 2 శాఖలు భర్తీ చేయాలి. దాంతో పాటు కొంతమంది మంత్రులను, ఇప్పుడున్న 16 మందిలో కొంతమందిని బర్తరఫ్ చేయాలనేది అటు సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, అధిష్టానం కావచ్చు, కొంత ఆలోచన చేస్తున్నది. అధిష్టానానికి ఆలోచన కలిగించేలాగా రేవంత్ రెడ్డి ప్లాన్ చేసిన అనేది రాష్ట్రంలో ఇప్పుడు మనం ప్రధానంగా మాట్లాడుకునే టాపిక్. చూద్దాం. దాదాపు 4-5 మంత్రులని, 4-5 మంత్రులని ఈ క్యాబినెట్ నుంచి తప్పించే ఉపాయం చేస్తున్నట్టు. ఆ 4-5 మంత్రులు ఎవరో వరుస ఒకసారి చిన్న లుక్ వేద్దాము. బట్టి విక్రమార్క రీసెంట్ గా తాజాగా ఆయన మీద ఒక కథనం వచ్చింది. ఆ బొగ్గు కుంభకోణంలో, బొగ్గు స్కామ్ లో ఆయన హస్తం ఉందని చెప్పేసి బట్టి మీద వచ్చిన వార్తలను బట్టి చూస్తే, బట్టి డిప్యూటీ సీఎం గా కూడా ఉన్నాడు, మంత్రిగా కూడా ఉన్నాడు. ఆయన కాంగ్రెస్ పార్టీకి నమ్మిన బంటు, అధిష్టానానికి ఆయన ఎంత చెప్తే అంత ఇక్కడ తెలంగాణకు సంబంధించి. సో అలాంటి వ్యక్తిని క్యాబినెట్ నుంచి తప్పిస్తే క్యాబినెట్ లో నిర్ణయాలు కావచ్చు, ఇక్కడ వాటాలు కావచ్చు, స్కామ్లు కావచ్చు, ఏవైనా చేసుకోవచ్చు. సో బట్టిని పక్కకు తోలాలంటే డైరెక్ట్ తోలలేం కదా, డైరెక్ట్ బయటకు పంపించలేం కదా. అందుకే అతిపెద్ద కుంభకోణం, బొగ్గు కుంభకోణం అనేది దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. కాబట్టి దేశవ్యాప్తంగా చర్చ జరిగితే కాంగ్రెస్ మంత్రి ఇట్లా స్కామ్ చేసిందంట అని. సో క్యాబినెట్ లోంచి బట్టిని బయటకు పంపించేందుకు అధిష్టానం కూడా నో చెప్పలేని పరిస్థితి క్రియేట్ చేసేలాగా బట్టి మీద మొన్నటిదాకా ఒక కోల్ స్కామ్ సంబంధించి అది వచ్చింది. అందులో వాస్తవం ఏంటి ఏదని అది బీఆర్ఎస్ కొంత బయట పెట్టే ప్రయత్నం చేస్తుంది. ఇంకా అది అట్లా ఉంటే ఇంకో మంత్రి, నల్గొండ జిల్లాకు చెందిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక మహిళా ఐఏఎస్ అధికారితోటి ప్రేమైన నడిపినని చెప్పేసి ఏకంగా ఒక ఛానల్లో వీడియోలు ప్రసారమే ఇది రాష్ట్ర వ్యాప్తంగా దుమారం లేపింది. కొంతమంది మీద కేసులు కూడా అయినాయి, అది విచారణ జరుగుతూ ఉంది. ఇంకా మహిళా ఐఏఎస్లు కావచ్చు, ఐఏఎస్ సంఘం అధికారులందరూ కూడా దాన్ని ఖండించరు. సరే, ఏదైతే రచ్చరచ్చ చేసిందో దాని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అంశం లేదు. ఎందుకంటే నల్గొండ జిల్లాకు వస్తే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కాంగ్రెస్ పార్టీ అంటే కోమటిరెడ్డి బ్రదర్స్ అనేలాగా ఒకటి వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు. దాంతోపాటు ఆయనకు కూడా అధిష్టానం దగ్గర మంచి ఇది ఉంది. క్యాబినెట్ లో ముఖ్యమైన మంత్రి స్థానంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉంటాడు. ఇక తర్వాత చూసుకుంటే గత కొన్ని రోజుల క్రితం, అంటే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కావచ్చు, ఒక ఏడాదిన్నర వరకు కూడా
ముఖ్యమంత్రిని మారుస్తారు అనుకున్నప్పుడల్లా నెంబర్ 2 అని ఒక మంత్రి పేరు ప్రచారం అయింది. ఆయన ఎవరో కాదు, ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద మొన్న వరుసగా వచ్చినటువంటి కొన్ని కథనాలు కావచ్చు, ఏమంటారు స్కామ్ల అవినీతి ఆరోపణలు కూడా ఎందుకు 2024లో పొంగులేటి ఇంటి మీద ఈడీ దర్యాప్తు అయింది, ఈడీ రైడ్స్ అయింది. అందులో ఏం తేలింది, ఐడి రైట్స్ లో ఏం బయటపడ్డది, ఏం ఆస్తులు ఉన్నాయి, ఏం లెక్క, ఏం పత్రం, ఏం జమానా, గింత కూడా ఒక్క చిన్న వార్త ముక్క కూడా బయటికి రాలేదు. మరి దాన్ని మేనేజ్ చేసింది ఎవరు? ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేకపోతే పొంగులేటి ఏం చేసింది దాన్ని మేనేజ్ చేసుకోవడానికి? ఒక్క ఈడీ రైట్స్ సంబంధించిన వార్త అంశం ఒక్కటి బయటికి రాకుండా పొంగులేటి ఏం చేసినది. దాంతో పాటు 2025 డిసెంబర్లో ఆయన కొడుకు హర్షారెడ్డి నిర్వహిస్తున్న రాఘవ కన్స్ట్రక్షన్స్ మీద ఒక కేసు నమోదైంది. ఏమని? మన భూమి కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారు, బెదిరించి భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి దాని మీద కూడా పొంగులేటి మీదకి అది చుట్టుకున్నది. దాంతో పాటే మేడారం సంబంధించి ఏదైతే టెండర్లు ఉన్నాయో ఆ టెండర్లది కొండా సురేఖకు బదులు పొంగులేటికి అప్పచెప్పారని చెప్పేసి. సో ఇలాంటి అన్నిటి మీద అటు ఈడీ రైట్స్ లో భారీ అవినీతి సొమ్ము ఉంది, అక్రమ సంపాదన ఉంది, దీంతో పాటే ఆ భూములు లాక్కునే ఇది ఉంది. ఈ అన్నిటి మీద పొంగులేటి మీద కూడా కొంత నెగిటివ్ గా ప్రచారాలు, పొంగులేటి అవినీతిని, పొంగులేటి స్కామ్ ని బయట పెట్టి అంటే నెంబర్ 2గా ఉన్న పొంగులేటిని కూడా టార్గెట్ చేసినారు. ఇక తర్వాత చూసుకుంటే కొండా సురేఖ గతంలో సమంత ఇష్యూ గురించి మాట్లాడుతూ నోటికి వచ్చినట్లు మీడియా కూడా కామెంట్ చేసింది. ఆ కామెంట్ అటు టాలీవుడ్ సినిమా వాళ్ళ ప్రచారం అయింది, అది కొంత దెబ్బ కొట్టింది. దాంతోపాటే కాంగ్రెస్ పార్టీలోని సొంత పార్టీ నాయకులు కార్యకర్తలే కొండా సురేఖ మీద మండిపడ్డారు. అటు నాగార్జున ఏమంటారు మన పరువు నష్టం దావా కూడా వేసిండు. ఆమె నాంపల్లి కోర్టుకు 2-3 సార్లు అటు కోర్టు కూడా తిరిగింది. కోర్టు కూడా సీరియస్ అయింది. ఎట్లా మాట్లాడతారు, సమాజంలో మీరు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, లక్షలాది మంది లక్షలాది మంది ఫాలో అయ్యే ఒక వ్యక్తి మీద, ఒక సెలబ్రిటీ మీద అలాంటి వ్యాఖ్యలు చేయడం అని చెప్పేసి దీని మీద ఏఐసిసి దాకా పోయింది ముచ్చట, కొండా సురేఖ ముచ్చట. ఏఐసిసి కూడా కొంత కేంద్ర కమిటీ కాంగ్రెస్ అధిష్టానం కూడా కొండా సురేఖ మీద ఫైర్ అయ్యి ఇట్లాంటి నోరు జారే మాటలు మాట్లాడితే, ఇట్లా నోటికి వచ్చినట్టు మాట్లాడితే బాగుండదు. ఇది నీకొక్కదానికే కాదు, పార్టీకి ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది, ప్రజల్లో చెడు దాని ఏమంటారు నెగిటివ్ సెన్స్ తీసుకెళ్తుంది. కాబట్టి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని చెప్పేసి కొండా సురేఖకి అప్పట్లో వార్నింగ్ ఇచ్చారు. అది అట్లా ఉంటే దాంతోపాటే రాష్ట్రంలో రెడ్ల రాజ్యం నడుస్తుందని చెప్పేసి ఆ భూముల పంచాయతీ విషయంలో, భూముల కుంభకోణం విషయంలో అండ్ ఆ సూర్యాపేట దక్కన్ సిమెంట్ కు సంబంధించి ఆ వాటాల విషయంలో కూడా ఒక పంచాయతీ అయింది. అల్ల బిడ్డ కొండా సురేఖ బిడ్డ డైరెక్ట్ గా ముఖ్యమంత్రి ఫ్రెండ్ ఒక ఆయన మాకు తుపాకీ ఎక్కుపెట్టి బెదిరించిన చెప్పేసి ఆమె మాట్లాడింది. దాంతోపాటే పొంగులేటికి సంబంధించి వీళ్ళ మీద కూడా కొన్ని కామెంట్లు చేస్తారు. అది సరిపోదు అన్నట్టు కొండా సురేఖ భర్త కొండా మురళి కూడా ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యేల మీద చేసిన వ్యాఖ్యలు కావచ్చు, పార్టీ మీద చేసిన వ్యాఖ్యలు కావచ్చు, కొంత వివాదాస్పదమైన మళ్ళా ఫిర్యాదు ఏఐసిసికి పోయింది. ఇక ఇదిట్లో ఉంటే పొన్నం ప్రభాకర్ మంత్రి కరీంనగర్ సంబంధించి పొన్నం ప్రభాకర్ తెలంగాణ ఉద్యమంలో కూడా పాల్గొన్న వ్యక్తి కాంగ్రెస్ పార్టీ నుంచి. అలాంటి వ్యక్తి మీద కూడా అంటే పొన్నం ప్రభాకర్ మీద కూడా ఆయన ఏంది ఒక సభలో, ఒక సమావేశంలో, ఒక మీడియా సమావేశంలో మాట్లాడుతూ మంత్రి దళిత వర్గానికి చెందినటువంటి అడ్లూరి లక్ష్మణ్ మీద ఏమన్నాడు, ఏదో నోటికి వచ్చినట్టు అసభ్యకరంగా మాట్లాడినందుకు ఆయన మీద కూడా అధిష్టానం దాకా ఫిర్యాదు అయింది. ఒకటి వరుసగా గమనిస్తే బట్టి విక్రమార్క మీద నెగిటివ్ ఇంప్రెషన్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద నెగిటివ్ ఇంప్రెషన్, కొండా సురేఖ మీద నెగిటివ్ ఇంప్రెషన్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద నెగిటివ్ ఇంప్రెషన్, పొన్నం ప్రభాకర్ మీద నెగిటివ్ ఇంప్రెషన్. ఇంకొక ఆయన ఉన్నాడు పల్లి కృష్ణారావు మీద కూడా ఆ మద్యం లిక్కర్ సంబంధించి అప్పట్లో చాలా వార్తలు వచ్చినాయి. ఆయన మీద వచ్చినటువంటి అది కూడా ఇవాళ ఆయన తప్పించడానికి ఒక కారణంగా చూపిస్తా ఉన్నారు. అంటే ముఖ్యంగా పార్టీలో ఎవరైతే నడిపించగలుగుతారు, ప్రభుత్వంలో ఎవరైతే ఒక అప్పర్ హ్యాండ్గా ఉంటుందో వాళ్ళందరినీ 6 మంత్రులు 5 మంత్రుల నుంచి ఎవరో 2-3 క్యాబినెట్ లోంచి తప్పించి ఆ స్థానంలో తనకు అనుకూలంగా ఉన్న వాళ్ళని తీసుకునేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తా ఉన్నాడు. ఈ ప్లాన్ అంతా కూడా మున్సిపల్ ఎలక్షన్ల తర్వాత ఇప్పుడే జరిగితే మున్సిపల్ ఎన్నికల మీద ఫలితాల మీద దెబ్బపడే అవకాశం ఉంది. కాబట్టి మున్సిపల్ ఎన్నికల తర్వాత ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఈ బట్టి కావచ్చు, పొంగులేటి కావచ్చు, కోమరెడ్డి కావచ్చు, పొన్నం కావచ్చు, కొండా సురేఖ కావచ్చు, జూపల్లి కావచ్చు, వీళ్ళందరి మీద ఎవరో ఒక 3-4 క్యాబినెట్ నుంచి తప్పించే ప్రయోగం చేయబోతా ఉన్నారు. మరి కొత్త వారిని తీసుకుపోతా ఉన్నారు. ఎవరిని తీసుకుంటారు? కొత్త వాళ్ళని తీసుకుంటే ఎవరిని తీసుకుంటారు? ఉన్న వాళ్ళని తప్పించాలంటే 16 మందిలో 4 తప్పించే ప్రయోగం చేస్తున్నారు. అంటే ఎవరిని తప్పిస్తారు అనేది మున్సిపల్ ఎన్నికల తర్వాత తేలుతుంది. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
లైక్ కొట్టండి, షేర్ చేయడం మర్చిపోకండి. నేను మీ ప్రవీణ్ శంకరి. థ్యాంక్ యూ.